మా డాడీ అంటే భయం ఎక్కువ. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. నా చిన్నప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. మీకు కూడా మీ డాడీ వాళ్ళంటే చిన్నప్పుడు చాలా భయపడేవాళ్ళు అనమాట. భయపడింటారు అన్నమాట కాదు. మేము ముగ్గురు ఆడపిల్లలము. ముగ్గురు పిల్లల్లో నేనే పెద్ద అమ్మాయిని. మేము 5:30 స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలతో అందరితో ఆడుకునేవాళ్ళము. మాది ఒక కాలనీ. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్ మాది. మా డాడీ 7th లైన్ లోపల నుంచి 6th లైన్ లోపలికి వస్తారన్న. ఇప్పుడు ఏమంటే మెయిన్ ఇంకా ఆడుకుంటూ ఉంటాము. ఏ బైక్ వచ్చినా కానీ మా డాడీ ఇదే అనేసి మేము సౌండ్ వినిపించుకొని పర్రా అనేసి మేము మా ఇంటికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. అయ్యో మా డాడీ కాదులే అనేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి మళ్ళీ పిల్లలతో అందరితో ఆడుకునేవాళ్ళము. మళ్ళీ మా డాడీ ఇంకొస్తున్నారు అన్న వెంటనే మా డాడీ బైక్ సౌండే ఇది కరెక్ట్ అని చెప్పి పరిగెత్తుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళము. మా డాడీ మేము బయట ఏమైనా ఆడుకునేది చూస్తే వచ్చి చల్ అని కొట్టేవాళ్ళు. మా ముగ్గురికి కొడుతూ ఇట్లా 5 ఫింగర్స్ ఇలా పడేవి మాకు. ఇప్పుడు తలుచుకుంటే మాకు నవ్వు, పక్కన ఏడుపు అలా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా మీ లైఫ్లో ఇలా ఎప్పుడైనా జరిగిందా? బయట ఆడుకుంటే వచ్చి కొట్టడం. ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లలు అంటే కొంచెము భయపడేవాళ్ళు. ఇంకా బయట ఆడుకుంటారు, ఎందుకు ఇలాంటి టైంలో అంతా ఆడుకునేవాళ్ళు అని. మాకు ఇంక బయటకు కూడా వదలరు. బయట ఏమైనా ఆడుకునే చూసినారంటే ఆ రోజు మాకు ఉంది పండగ. మా డాడీ ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, మాకు మా డాడీ అంటే ఇష్టం కానీ మేము ఎక్కువ క్లోజ్నెస్గా ఉండింది మా మమ్మీతోనే. మా డాడీ ఇప్పుడు ఫీల్ అవుతారు ఇప్పుడు, మీరు నలుగురు ఒక్కటేలే, మీ అమ్మ మీ ముగ్గురు నలుగురు ఒక్కటేలే అనేసి. అలా ఏం కాదు డాడీ, నువ్వు కూడా మాకంటే ఇష్టమే. నువ్వు ఎక్కువ మమ్మల్ని కొడుతూ తిడుతున్నావు కాబట్టి నీతో క్లోజ్ కాలేదు. మేము నువ్వు కొట్టినా కానీ సారీ, బట్ నువ్వంటే మాకు ఇష్టమే. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైందంటే మీ లైఫ్లో కూడా ఇలా ఎవరికైనా జరిగిందా అయితే కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి. బాయ్ గాయ్స్.